హాయ్ అండి, నేను మీ నానిని. ఈరోజు ఏంటంటే మనం జున్ను చేసే విధానం తెలుసుకుందాం. ఎలా దొరికినాయంటే మనకి మా వాడిని క్రికెట్కి తీసుకెళ్ళడం నాకు అలవాటు, మా వీక్ అప్పుడల్లా. హాయ్. అలా వస్తుంటే ఒక ఆంటీ పాలు ఇచ్చింది. ఈ పాలు ఒకసారి ఎలా చేస్తామో చూద్దాం. జున్ను పాలకి లీటర్ పాలు తీసుకొచ్చాను. తర్వాత కుక్కర్ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. బెల్లం కరిగించి వడపోసుకుంటాం మనం ఇప్పుడు దీంట్లో. వాటిలోకి యాలకులు, మిరియాలు, దీంట్లోకి ఇలా వడగట్టుకోవాలి. ఇలా ఎందుకు వడగట్టుకున్నా శనమ్మా? ఇలా ఎందుకు వడగట్టుకుంటున్నావు? ఏమోనా, అలకల పోవటానికి రా. ఓకేనా? తర్వాత పాలు పోయి దీంట్లో పోయి పోతే నాన్న మొత్తం పోసి దాంట్లో. నిజం, ఏదో చిన్న గిన్నె పెట్టినట్టు సరిపోయాయి కాదు. పెద్ద గిన్నె తెచ్చింది, పడిపోయింది. ఎద్దుగా నాకు ఇది ఇది వడగట్టదు. ఇది వడగడితే ఏంది, తొక్కు తొక్కు అంతా కూడా వెళ్ళిపోయింది అనమాట. వడగట్ట ఇట్లా ఉంటే తొక్కు తొక్కు మొత్తం వెళ్ళిపోయింది. మిరియాల్లో ఉండే తొక్కు ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం ఇలా పిప్పి వచ్చేసింది. అది వరకు తీసేయాలి. మొత్తం అవన్నీ కలిసి ఉంటే మళ్ళీ నోటికి తగులుతూ ఉంటారు, బాగోదు. మొత్తం ఇలా కలిపి చేసుకున్న తర్వాత స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. లైట్ స్వీట్ ఎలా ఉంది? కొంచెం వేస్తా షుగర్. అలా బెల్లం సరిపోయినప్పుడు ఇలా కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సపోర్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. నువ్వు తినొచ్చా మని? నువ్వు తినొచ్చా? నాకు తెలీదు. తినేసేసి ఏమన్నా తర్వాత చూసుకుంటాడు. పద్దాకలు దొరికాయి కాదు. మా అమ్మ దాని బాగా చూపిస్తాను. సరిపోయింది సరిపోయింది. కూర్చోబట్టి మమ్మీ జున్ను తినచ్చా? సరిపోయింది కదా? ఓకేనా? ఓకే, వేస్తే వేయచ్చు ఒక స్పూన్. ఒక స్పూనేనా? జున్ను నువ్వు తినకూడదంట నాన్న. అటు చూపించు. జున్ను మొత్తం నీకే మొత్తం నీకే మొత్తం నీకే. ఇరిగిద్దిరా ఐరాది, దిగిరా. అమ్మ దిగినా ఐరాది. మీకు సైకిల్ దిక్కున్నాయిగా. ఈరోజు మా వైఫ్ది హ్యాపీ బర్త్డే, అందుకోసమని ఈ జున్ను నేనే తయారు చేస్తున్నాను అనమాట. చూసారా లక్కీ ఎలా కలిసి వచ్చిందో. బర్రె కూడా ఈరోజు పాలు ఇచ్చింది. ఓకేనా? దీంట్లో నీళ్ళు పోసాను. ఒకసారి జూమ్ చేయమ్మా పాప. దీంట్లో వాటర్ పెట్టాను అనమాట, పోసాను. దీనికి ఇది మునిగిపోయేటట్టు ఉందని సపోర్ట్గా గిన్నె పెట్టేసా కింద. చూసి నేర్చుకోండి నన్ను. ఓకేనా? నెక్స్ట్ దాని కళ్ళ ముందు
వెల్కమ్ బ్యాక్ టు మై వైఫ్ కిచెన్. ఓకేనా? ఇప్పుడు దీని వచ్చేసరికి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకుందాం. Antok sita. Kami tu sita darui. Oi. స్టార్ట్. నెక్స్ట్ తర్వాత 5 విజిల్స్ తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందనేది. మనకి సక్సెస్ అయిందో ఫెయిల్డ్ అయిందో తర్వాత తెలుస్తుంది. ఓకేనా? ఎండ్స్ ఆర్ లేట్. ఉడికేలో టైం పడుతుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలా వచ్చిందనేది. బాయ్.